నమస్తే, వెల్కమ్ టు లియో. పొలిటికల్ అనలిస్ట్ శ్రీలేఖ గారు మనతో పాటు ఉన్నారు. వైసీపీలో ఈ మధ్య జరుగుతున్న హాట్ టాపిక్స్ ఏంటనేది చూద్దాం. నమస్తే అండి. నమస్తే. మన వైసీపీలో చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని వయసుని హేళన చేస్తూ ఎన్నో రకాల మాటలు మాట్లాడారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బాత్రూంలో జారిపడడం కావచ్చు, లేదా హార్ట్ అటాక్లు కావచ్చు, లేదా జైళ్ళలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ హార్ట్ అటాక్లు రావడం కావచ్చు. ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అసలు దీన్ని ఎలా చూడాలి ఏంటి? ఎందుకంటే లావ శ్రీకృష్ణదేవరాయ గారు పార్లమెంట్ సాక్షిగా లిక్కర్ స్కామ్ బయటపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఏపీతో పోలిస్తే నీటి బొట్టంతా అని చెప్పి తేల్చి చెప్పేశారు. ఇప్పుడు సెక్యూరిటీ కూడా కల్పించాలి లావ శ్రీకృష్ణదేవరాయ గారికి అని చెప్పేసి ఇప్పుడు వస్తుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒకటండి, ఫస్ట్ ఆయన ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ గురించి పార్లమెంట్లో చెప్పారో వెంటనే పెద్దిరెడ్డి అనే వ్యక్తికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. బెయిల్ కావాలి. అటువైపు మిథున్ రెడ్డి అతను కూడా బెయిల్కి అప్లై చేశాడు. తండ్రి కొడుకుల డ్రామా అక్కడ కనిపిస్తూనే ఉంది. ఫస్ట్ ఏదైతే ఎలిగేషన్ స్టార్ట్ అయిందో వాళ్ళు లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకొక అతను అనిల్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ వరుసగా వీళ్ళందరూ కూడా సరే వీళ్ళందరూ ఉన్నారు అనేది ఒకటైతే, ఇప్పుడు కొత్తగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది, కృష్ణదేవరాయ గారి మీదకి దాడులకి ప్రోత్సహిస్తున్నారు, అతనికి ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ పెంచుకోవాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్ అవ్వండి అని చెప్పేసి సంకేతాలు వస్తున్నాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వీళ్ళు వాళ్ళ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి ఎంతటికైనా తెగిస్తారా, ఏదైనా చేస్తారా, అంటే ప్రాణాలతో చెలగాటాలు ఆడతారా అంటే తండ్రి ఎప్పుడు చూసాం, బాబాయ్ ఎప్పుడు చూసాం, తర్వాత మొన్న ఎలక్షన్కి తల్లి తప్పించుకొని అసలు దేశాన్నే వదిలి వెళ్ళిపోయింది ఆవిడ, కనీసం ఓటు కూడా వేయలేదు కొడుక్కి. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిన వీళ్ళు ఏదైనా చేస్తారు. ఇప్పుడు అసలు అధికారంలో ఉన్నది ఎవరు? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి వీళ్ళు ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని ఎన్ని ఇబ్బందులు గురిచేసి ప్రజల్ని ఎలా పరిపాలన సాగించారు అంటే ఈ రోజున అధికారంలో లేకపోయినా కూడా వీళ్ళ ఆగడాలకి అద్దు ఆపు లేకుండా ఉంది. మరి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే అలర్ట్ అవ్వండి అని ఒక ఎంపీ గారికి చెప్పారు, సంకేతాలు వస్తున్నాయి, మీ మీద దాడులకు ప్రోత్సహిస్తున్నారు, మీరు ఇబ్బంది పడతారు, జాగ్రత్త అన్నారంటే అంటే వీళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపకూడదు. తర్వాత లోకేష్ గారు రెడ్ బుక్ అనేది అంటే దాని గురించి చాలా హేళనగా మాట్లాడిన వాళ్ళు హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. మరి అదే వ్యక్తి ఒకప్పుడు ఈ కొడాలి నాని ఈ రోజున హార్ట్ ప్రాబ్లం వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు. అతను ఏం మాట్లాడాడండి, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గుండెలకు బొక్కలు పడ్డాయి, ఎన్ని బొక్కలు పడ్డాయి అవి మాట్లాడిన మాటలు వీళ్ళు అలా చెప్పేసి తెచ్చుకుంటారు బెయిల్. వీళ్ళు బెయిల్స్కి అప్లై చేస్తున్నారు, వట్టి నాటకాలు బూటకాలని. ఈ రోజున వీళ్ళు చేసే ఏంటి మరి? స్వయంగా అదే వ్యక్తి మాట్లాడిన మాటలు ఈ రోజున నిన్న కూడా నేను అది వింటుంటే ఎలా అనిపించిందంటే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా, ఇలా కూడా మాట్లాడతారా, మానవత్వం అనేది అసలు వీళ్ళల్లో లేదు, అసలు వీళ్ళు మనుషులే కారు, నరరూప రాక్షసుల కంటే ఇంకా ఘోరంగా ప్రవర్తించారు. మరి ఆ రోజున 74 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఏ కేసు లేకుండా ఎట్లాంటి ఒట్టి ఆరోపణలు మాత్రమే, అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రమే చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు మరి పెద్ద ఆయన అతనికి చాలా అనారోగ్య రీత్యా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తనకు సదుపాయాలు కావాలి అన్నప్పుడు ఇదే కొడాలి నాని ఇదే వ్యక్తి మీడియా ముందుకు వచ్చేసి కోర్టులు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, కోర్టు చెప్తే వాళ్ళు కావలసిన ఏర్పాట్లు చేస్తారు, దోమలు కొడతయ్యా, రంభా ఊర్వశి మేనకు వస్తారా, ఈ రోజున మరి నిన్ను అరెస్ట్ చేస్తారని తెలిసి మరి నువ్వు దేనికోసం ఈ గుండె జబ్బు ఉందని చెప్పేసి పెట్టావు నాటకం అంటే నువ్వు కూడా బెయిల్కి అప్లై చేసుకోవడం కోసమేనా? 3 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇతను హెల్త్ బులెటిన్ ఒకటి రిలీజ్ చేస్తుంది సాక్షి మీడియా. మరి వీళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ కూడా దొంగ పనులు, దొంగ వ్యవహారాలు, దొంగ చేష్టలు. ఈ రోజున వీళ్ళవి ఇవన్నీ చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయా, ఎప్పుడు మేము ఏ క్షణాన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తామా అని భయం పట్టుకుంది వీళ్ళల్లో. అందుకనే ఇవన్నీ కూడా కొత్త నాటకాలు, హాస్పిటల్ నాటకాలు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే కొడాలి నాని దమ్ముంటే కొడాలి నాని పైన కానీ, వల్లభనేని వంశీ పైన కానీ, జగన్ మీద కానీ ఎవరినైనా టచ్ చేసి చూడు అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు టచ్ చేయడం జరిగింది, ఏదైతే జైలుకి పంపించడం జరిగింది. లేటెస్ట్గా నిన్న వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే మళ్ళీ రిమాండ్ పొడిగించడం జరిగింది వంశీకి. సో మొత్తానికి టచ్ చేసి చూశారు కాబట్టి గుండెపోటు వచ్చింది అనుకోవాలా? ఖచ్చితంగా
టచ్ చేసేదాకా అర్థం కాలేదు. ఆయనకు కూడా, కొడాల నానికి కూడా టచ్ చేయలేరులే, ఏం చేయలేరు అనుకున్నాడు. కానీ వల్లభనేని వంశీని ఒకసారి తిప్పుతున్నారు కదా, అతనికి బెయిల్ రావట్లేదు, అతని రిమాండ్ పొడిగిస్తున్నారు, ఒకవైపు ఏవైతే విచారణకు కూడా పంపిస్తున్నారు, సిబిఐ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత ఇతనికి భయం అయితే పట్టుకుంది. నిజంగా రెడ్ బుక్ అనేది ఒకటి ఉంది, అది రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది, కేవలం రాజ్యాంగం మాత్రమే, అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు అనేది తెలిసిన తర్వాత ఈ గుండె జబ్బులు, చెయ్యి విరగటాలు, లేకపోతే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవటాలు, మళ్ళీ కులాలను తీసుకురావటం. విడుదల రజనీ గారిని చూసాం, బీసీ మహిళ అంటుంది. మరి అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు గారిని, అయ్యన్న పాత్రుడు గారిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి వీళ్ళు అక్రమ అరెస్టులు చేశారు. మరి ఎవరైతే అమర్నాథ్ గౌడ అనే ఒక 10th క్లాస్ అబ్బాయిని, అతను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా, మరి అతను పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు మరి ఈ బీసీ మహిళ ఎక్కడికి వెళ్ళింది? మరి అప్పుడు వచ్చి మాట్లాడలేదే. నువ్వు ఒక బీసీగా ఈ రోజున మాట్లాడుతున్నావు, మరి బీసీలకు ఎంత పెద్దపీట వేసిందో తెలుగుదేశం పార్టీ అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, పార్టీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నందమూరి తారక రామారావు గారే వాళ్ళకి పెద్దపీట వేశారు, అది అందరికీ తెలిసిన విషయం. ఈ రోజున వీళ్ళు ఒక హెల్త్ ఇష్యూ తీసుకురావటం, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, లేకపోతే ఎవరైతే వీళ్ళ చేసిన తప్పుల్ని బయటకు తీసుకొస్తున్నారో వాళ్ళ మీద దాడులకు ప్రోత్సహించటం. ఈరోజు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే బయటకు వచ్చేసి ఈ విధంగా ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద దాడులకు ప్రోత్సహిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి బయటకు వచ్చిందంటే మరి వీళ్ళు ఎంత కుట్రపూరితంగా ఇలాంటివన్నీ కూడా పన్నాగాలు పన్నుతున్నారు. మరి ఈ బీసీ మహిళ ఎక్కడికి వెళ్ళిందప్పుడు? విడుదల రజనీ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు కొత్తగా వచ్చేసి, మరి వీళ్ళందరి మీద ఎన్ని విధాలుగా ఇబ్బందులు గురిచేసి ఒక 10వ తరగతి చదువుతున్న అబ్బాయి నిండు ప్రాణాలని పెట్రోల్ పోసి తగలబెట్టారంటే ఆ అబ్బాయి ఎంత ఇబ్బంది పడి చనిపోయాడు. మరి ఆ రోజున మాట్లాడలేదు, ఈ రోజు నీ దగ్గరకు వచ్చేటప్పటికి నిజాలు బయట పెడతంటే అంటే ఇప్పుడు పల్లె జాషువా గారు, ఆయన ఒక పోలీసు ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి, మరి అతనే వచ్చి డైరెక్ట్గా చెప్పాడు కదా నేను లంచం తీసుకున్నాను, ఆవిడ కూడా తీసుకుందని. మరి అధికారులు చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, అయినా కూడా వీళ్ళు మేమేమి ఎరగము, కులాలని మతాలని రెచ్చగొట్టే విధంగా మాటలు, లేకపోతే హాస్పిటల్, ఇది కొత్తగా డ్రామా అనమాట. మన పోసాని కృష్ణమురళి దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి ఇది. అంటే ఇక్కడ చిన్న వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు ఏపీ ప్రజలు. ఏంటి అంటే, అయితే పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇదంతా నాటకం అని చెప్పి బయట తెలిసిపోయింది. సో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాటకాలు ఆడితే అది ఏదైతే మీడియా ముందు అందరి ముందు కూడా ప్రచారం అవుతుందని చెప్పేసి హాస్పిటల్ అంటే జైలుకి వెళ్ళక ముందే ఈ యొక్క సాకు చూపించవచ్చు అని చెప్పి ఒక కొత్త నాటకం అనుకోవచ్చు అంటారా కొడాలి అనేది? ఇప్పుడు అతను పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉందని ఏదో ఆ రోజున ట్రై చేశాడు. ఏమైంది? అక్కడ నిజమైన డాక్టర్లు, నిజమైన హాస్పిటల్స్, నిజమైన రిపోర్ట్లు వచ్చాయి. కానీ వీళ్ళు ఏదైతే అరెస్ట్ జరగక ముందలే ఈరోజు కొడాలి నానిని చూస్తున్నాం, అక్కడ నిజమైన డాక్టర్లు ఉండవు, నిజమైన రిపోర్ట్లు ఉండవు, నిజమైన జబ్బులు ఉండవు. ఇవన్నీ కూడా అక్కడ కుదరవు. అందుకని ముందుగానే వీళ్ళు చేసే ఇవన్నీ కూడా ఇలానే ఉంటాయి. సాక్షి మీడియాలో రాతలు ఎట్లా ఉంటాయో వీళ్ళు చేసే పనులు కూడా అలానే ఉంటాయి. కాబట్టి వీళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేయడం కోసం హెల్త్, ఆ రోజున ఎవరైతే బోర్గడ్డ అనిల్ విషయంలో కూడా చూసాం, మా తల్లికి బాగాలేదు, తర్వాత అవినాష్ రెడ్డి కూడా అదే చేశాడు కదండి, తల్లికి బాగాలేదని చెప్పేసి హైదరాబాద్ నుంచి అనంతపురం వరకు పోలీసులు వెంబడిస్తూనే ఉన్నారు, చిక్కకుండా పారిపోయాడు. తర్వాత అసలు కనిపించలేదు అతను, మా అమ్మకు బాగాలేదు నేను ఆవిడ చూసుకోవాలని. అంటే అసలు వీళ్ళకి ఎక్కడ లేని తల్లి ప్రేమ మాకే ఉంది, ఉండొచ్చు, కాదని ఎవరు అనట్లేదు. కానీ ఇట్లాంటివన్నీ కూడా పోలీసులు మీ మీద ఎప్పుడైతే అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు అనగానే హెల్త్ ఇష్యూస్, చెయ్యి విరగటాలు, లేకపోతే ఇంకోటి ఇలా తల్లికి బాగాలేకపోవటం. అదే తల్లి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఈ రోజున ఏ తల్లికి బాగాలేదు, నా కొడుకుని ఏం చేయొద్దని ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడిందో, ఒకప్పుడు అదే తల్లి మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడిందండి? నా కొడుకు మగాడు, ఎలా అయినా మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడు. ఏమ్మా అలానే పెంచావా అంటే అతను ఒక లాయర్గా లాభాష మాట్లాడమని చెప్పిందా ఈవిడ తల్లిగా? లేకపోతే ఇలాంటి పిచ్చి ఇంట్లో ఉన్న ఆడపిల్లలను తిట్టమని చెప్పిందా? ఒక లాయర్గా అతనికి ఎలాంటి ఈవిడ పెంపకం ఎలా ఉంది అని అంటే ఈ రోజున మళ్ళీ మీడియా ముఖంగా ఆవిడ ఏం చెప్తుందంటే మా అబ్బాయి చాలా మంచివాడు, ఏమి ఎరగడు, సౌమ్యుడు అని చెప్తుంది. వీళ్ళందరూ కూడా ఒక పెద్ద డ్రామా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఈ రోజున లావు కృష్ణదేవరాయ విషయంలో కూడా అదే, అతను ఎలిగేషన్ తీసుకొచ్చాడు, దాని మీద అసలు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ. అది ఏంటంటే ఇంత పెద్ద లిక్కర్ స్కామా అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనుకున్న తరుణంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేయి ఫ్రాక్చర్ అవటం, ఇంకొక వైపు వాళ్ళ కొడుకు ముందస్తు బెయిల్కి వెళ్ళటం, విడుదల రజని ముందస్తు బెయిల్కి వెళ్ళింది, కొడాలి నాని ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నారు, ఈ గడ్డం గ్యాంగ్ ముందస్తు బెయిల్కి. ఎటు చూసుకున్నా
వీళ్ళంతా కూడా ఒకటే చేస్తున్నారు, దాళ్ళు చేయటం, లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేయటం, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఈ విధంగా హాస్పిటల్లో కూర్చొని ఇంకో కొత్త నాటకాలు తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. సో చూద్దామండి, తొందరలోనే వైసీపీ నాటకాలకి తెరదింపాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే.